పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశముగా ప్రభువు మనకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగ్యమును కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. మనము ఎలాగా ప్రార్థించాలి? సాధారణంగా మనం చేసేటువంటి ప్రార్థన ఎలా చేస్తాం? మనం ప్రార్థన మోకరించి చేస్తాం, లేదా చేతులు జోడించి చేస్తాం, లేదా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం. ఇది మనకి బాగా అలవాటు. దేవాలయంలోనికి వచ్చినప్పుడు మోకరించి, చేతులు జోడించి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం అనేది మనకి అలవాటుగా ఉంది. అదే ప్రయాణంలో కానీ లేదా రోడ్డు దగ్గర ఎక్కడన్నా మనం ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు ఆ యొక్క స్వరూపం ముందు నిలబడి చేతులు జోడించుకొని కండ్లు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఇది మనకి నిత్యము అలవాటు చొప్పున మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మోకరించుట అనేది దేనికి గుర్తుగా ఉన్నది అని మనం చూస్తే, మరి ఇక్కడ మనలను మనము తగ్గించుకోవటానికి ఇది గుర్తుగా ఉందని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ముందు నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. మోకరించుట అనేది దానికి సాదృశ్యముగా ఉంది, గుర్తుగా ఉంది. లేదా ఒక రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా ఆ రాజుల యొక్క ప్రసన్నతను పొందటానికి మోకరించి మరి నమస్కారం పెట్టేటువంటి సన్నివేశాలను కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ మోకరించుట అనేది మరి తను తగ్గించుకొని నీ చిత్తానికి నేను లోబడుతున్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి అలాగే చేతులు జోడించుకొని ప్రార్థన చేయటం, ఈ చేతులు జోడించుట అనేది దేనికి గుర్తుగా ఉంది అని మనం చూస్తే, ప్రభువు మనకు చేసినటువంటి మేలులకు గాను కృతజ్ఞతావందనములు ప్రభువుకి తెలియచేయట. అయ్యా, గతంలో నాకు చేసిన మేలును బట్టి నీకు వందనాలు సమర్పిస్తూ ఉన్నాను, కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాను అని రెండు చేతులు కూడా జోడించి మరి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి మూడవదిగా మనం చూసినట్లయితే కండ్లు మూసుకుని ప్రార్థన చేస్తాం. మరి కండ్లు ఎందుకు మూసుకుంటున్నాం అని మనం చూస్తే, కన్ను అనేది మన హృదయానికి ద్వారమై ఉన్నది. అందుకని మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపుము. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ తలుపులు మూసుకొని అని రాయబడి ఉంది. తలుపులు అంటే ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్లయితే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకోవటం కాదు. ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ హృదయానికి ఉన్నటువంటి తలుపులు కళ్ళు. ఈ కళ్ళతో లోకాన్ని చూస్తూ ఉంటాం. ఈ కన్ను చూసిందల్లా మనిషి కావాలని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ లోకముతో పని లేదని లోకం వైపు చూడకుండా నీ యొక్క తలంపులను, నీ మనస్సును దేవుని మీద కేంద్రీకరించటానికి నీవు కండ్లు మూసుకుని ప్రార్థన చేస్తావు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మరి
మోకరించి చేతులు జోడించుకొని కండ్లు మూసుకొని ప్రార్థన మనము చేస్తూ ఉన్నాం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అనేక మంది భక్తులు ఎలాగ ప్రార్థన చేశారు మనం కొన్నిటిని ధ్యానించుకుంటూ, కొంతమంది భక్తులను మనము జ్ఞాపకం చేసుకుంటూ వారు ఎలా ప్రార్థన చేసి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందారో అలాగే వారి నుండి మనము కూడా నేర్చుకుని ప్రార్థన చేయటానికి కొంతమంది భక్తులను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఆది కాండములో మనం చూసినట్లయితే ఆది కాండము చూడండి. ఆది కాండము 24వ అధ్యాయము 26వ వచనం చూస్తే, ఆ సేవకుడు తల వంచి దేవునికి నమస్కారము చేశాను. ఎలా ప్రార్థన చేశాడు? ఇక్కడ ఎలా ప్రార్థన? తల వంచి ప్రార్థన చేయుట. ఇక్కడ ఆది కాండంలో మనం చూసినప్పుడు ఇక్కడ తల వంచి ప్రార్థన చేసింది ఎవరు అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే ఇక్కడ ఎలియాజరు. ఇస్సాకుకి రెబెకాకి ఆ యొక్క వివాహాన్ని జరిగించటానికి ప్రార్థనా సహాయము కోరినటువంటి వ్యక్తి ఎలియాజర్. ఈ యొక్క వాక్యాలు మనం చూసినట్లయితే మరి 1 నుండి మరి 26 వచనాలు మనం చదివినట్లయితే చక్కగా అక్కడ వ్రాయబడి ఉంది. 24వ వచనం చూడండి. అంతటా ఆమె, అయ్యా, నేను మిల్కా నాహోరుల కుమారుడు బెతూవేలు కుమార్తెను. కావలసినంత గడ్డి పశుగ్రాసము మాకున్నది. మీ రాత్రి బస చేయుటకు చోటును కలదు అని చెప్పాను. ఆ సేవకుడు తల వంచి దేవునికి నమస్కారం చేశాను. ఏ ఆలోచనతో అయితే ఇంటి దగ్గర బయలుదేరాడో ఆ ఆలోచన అంతా కూడా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. 24వ వచనానికి వచ్చేసరికి 25వ వచనానికి వచ్చేసరికి ఇదిగో దేవుడు తనకు చూపించినటువంటి ఆ యొక్క మార్గము, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క తలంపు, అక్కడ జరిగినటువంటి ఆ కార్యములన్నిటినీ కూడా మరి ఎలియాజరు జ్ఞాపకపరుచుకొని ఆ సేవకుడు ఏం చేశాడంట? తల వంచి ప్రార్థన చేశాడు. చూడండి 26వ వచనంలో చూడండి. ఆ సేవకుడు తల వంచి దేవునికి నమస్కారం చేశాడని ఇక్కడ మనకి తెలియచేయబడతా ఉంది. కాబట్టి ఈ ఎలియాజరు తల వంచుకుని ఏ విధముగా దేవునికి నమస్కారం చేశాడో, ప్రార్థించాడో, అదే విధముగా మనము కూడా తల వంచి ప్రార్థన చేయాలి. తల వంచటము అంటే నిన్ను నీవు తగ్గించుకొనుట. నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, అధికారం ఉండవచ్చు, అందం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఎత్తైన వాడివి కావచ్చు, అనేక రకాలైనటువంటి ఈవులు నీకు ఇండి ఉండవచ్చు. కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? తల వంచి ప్రార్థన చేయటం అనేది నేర్చుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే మరి యొక్క నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కూడా చూడండి, చక్కని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలీ ప్రజలు తల వంచి ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధించిరి. 31వ వచనం చూడండి. ఆ ప్రజలు అందరూ విశ్వాసము కలిగెను. యావే ఇశ్రాయేలును చూడవచ్చునని వారు పడుపాటులను కన్నులరా చూచినని తెలుసుకొని వారు తలలు వంచి దేవుని ఆరాధించిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఇక్కడ మోషే అహరోనులు కలుసుకున్నటువంటి యొక్క విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. 27 నుంచి 31 వచనాలు చూడండి. అక్కడ చూస్తే చక్కని మాటలు, అక్కడ దేవుని యొక్క మాటలు. యావే అహరోనుతో, నీవు మోషేను కలుసుకున్నటకు ఎడారికి పొమ్ము అనెను. కావున అహరోను వెళ్ళి దేవుని కొండ దగ్గర మోషేను కలుసుకొని అతనిని ముద్దాడెను.
యావే తనను పంపినప్పుడు చెప్పిన మాటలు, చేయమనిన అద్భుత సంజ్ఞలు మోషే అహరోనుకి తెలియచెప్పాను. అప్పుడు మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీలో ఉన్న పెద్దలందరినీ ప్రోగు చేసిరి. యావే మోషేతో పలికిన పలుకులన్నిటినీ అహరోను వారికి చెప్పాను. వారు చూచుచుండగానే అనేక అద్భుత కార్యాలు జరిగాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సమయంలో ప్రజలందరూ కూడా దేవునిని విశ్వసించారు. విశ్వసించి ఏం చేశారు? తలలు వంచి దేవుని ఆరాధించిరి. అంటే దేవుణ్ణి ఆరాధించాలి అంటే నువ్వేం చేయాలి? తల వంచాలి. తలలు వంచాలి. తల వంచుకొని ప్రభువుని నువ్వు ప్రార్థన చేయాలని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవాలయంలోకి వస్తూ ఉన్నావో మరి దేవుని వద్ద నీ తలను దించుకొని తలను వంచి నువ్వు ప్రార్థన చేయాలని, ఇదిగో వారు అలాగే చేశారు. చూడండి, వారు తలలు వంచి దేవుని ఆరాధించిరి. ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన 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 మెస్సయ్య ఆరాధన 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 యేసయ్య ఆరాధన 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 మెస్సయ్య ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరలోక ఆరాధన 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 త్రిత్వైక ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యెహోవా వందనం, యెహోవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, తల వంచి ప్రార్థన చేయుట మనము నేర్చుకోవాలని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభు యొక్క అద్భుతాలను చూడగలవు. నువ్వు ఎప్పుడైతే నీవు తగ్గించుకొని తల వంచి నువ్వు ప్రార్థన చేస్తావో, ఇదిగో ఎలియాజరు ఏ విధంగా తల వంచి ప్రార్థన చేశాడో అక్కడ మేలు పొందాడు. మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలు తల వంచి ప్రభు యొక్క అద్భుతాలను అక్కడ చూసిన తర్వాత వారు తలలు వంచి ప్రభుని ఆరాధించారు. వాక్యంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండములోనే 34వ అధ్యాయం ఒకసారి చూడండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 34వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూసినట్టే, ఆ మాటలు వినిన వెంటనే మోషే నేలకు తల వంచి నమస్కరించెను. ఏ మాటలు? ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి మొదటి వాక్యం నుంచి ఈ యొక్క 8 వాక్యాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభువు మోషేతో, నీవు 2 రాతి పలకలను చెక్కుము, మొదటి పలక మీద వ్రాసిన ఆజ్ఞలను మరలా వాని మీద వ్రాసిదను. నీవు ఆ తొలి పలకను పగలగొట్టితివి కదా, నీవు సంసిద్ధుడివై రేపటి ఉదయముననే కొండ మీదకి రమ్ము, కొండపై నన్ను కలుసుకోము. నీతో మరెవ్వరూ కొండ ఎక్కి రాకూడదు, అసలు కొండ మీద ఎవరూ కనిపింపకూడదు. ఈ విధముగా 1 నుంచి 7 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ దేవుడు మరి మోషేకి జరిగినటువంటి సంభాషణ మనం వింటూ ఉన్నాం. అప్పుడు 8వ మాటలో చూసినట్లయితే ఆయన ఏమన్నాడు? ఆ మాటలు విన వెంటనే మోషే నేలకు తల వంచి నమస్కారము చేసెను. ప్రభునందు ప్రియ సహోదరులారా, తల వంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు, తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నారు, తల వంచి వందనాలు సమర్పిస్తూ ఉన్నారు. చూడండి, ఎలియాజరు తల వంచి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు తలలు వంచి ప్రభువుని ఆరాధించారు. మోషే మరి
త్వరగా వచ్చేసాడు. చూడండి, అక్కడ మోషే 8వ వచనంలో మాటలు వినిన వెంటనే, దేవుని యొక్క మాటలు వినిన వెంటనే ఏం చేశాడు ఆయన? నేలకు తల వంచి, నేల మీదకి తల వంచి, ఎంతవరకు ఉంచాడో చూడండి. నేల వరకు కూడా తన యొక్క తలను వంచి దేవునికి మరి ఇక్కడ నమస్కరించాడని వాక్యంలో మనకి వ్రాయబడి ఉంది. చూడండి, అక్కడ ఎందుకు వంచాడంటే వాక్యంలో 7వ వాక్యంలో చూడండి, 1000 తరముల వరకు తన ప్రేమను చూపును, మన దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు అయినను అతడు నరుల పాపమును సహింపడు. తండ్రుల పాపమునకు కుమారులను, ఆ కుమారుల కుమారులను 3-4 తరముల వరకు శిక్షించును అని ప్రభు ఇక్కడ 7 వచనాల్లో మోషేతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మాటలు వినిన వెంటనే, దేవుని యొక్క మాటలు ఆలకించినప్పుడు, దేవుని యొక్క మాటలను నువ్వు ఆసక్తిగా వినినప్పుడు వెంటనే తల వంచి నమస్కరించి ప్రార్థించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన ఎలా చేయాలంటే తల వంచుకొని ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథము చూడండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం, సాయంకాలము బలిని అర్పించునప్పుడు నేను చతికిలబడి ఉన్న తావు నుండి ఎట్టకేలకు పైకి లేచితిని, ఆ చినిగిన బట్టలతోనే మోకాళ్ళుని చేతులు చాచి ప్రార్థించితిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా ప్రార్థించాలి అంటే రెండవదిగా మోకరించి ప్రార్థించాలి. రెండవదిగా ఏంటి? మోకరించి ప్రార్థించాలి. ఎజ్రా మరి సాయంత్రం వేళ, మరి ఆ యొక్క సాయంత్రము దివ్య బలి పూజను అర్పించేటువంటి సమయం కాబట్టి మోకాళ్ళ మీద పడి దేవుడైనటువంటి యావే తట్టున అతను చేతులెత్తి ప్రార్థిస్తున్నాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క 5వ వచనంలో రాయబడిన చక్కగా చూడండి మరొకసారి. బలిని అర్పించునప్పుడు అంటే బలిపీఠము దగ్గర బలి అర్పించుట, దివ్య పూజ, దేవునికి బలి అర్పించేటువంటి సమయంలో, అదే సమయము సాయంకాల సమయం. అంటే బలి అర్పించడం అనేది అప్పుడు ఉదయకాలము సాయంత్రకాలము జరుగుతూ ఉండేది. ఈ సాయంత్రం బలి అర్పించేటువంటి సమయంలో నేను చతికిలబడి ఉన్న తావు నుండి, అంటే చతికిలబడిపోయాడు, లేవలేనటువంటి స్థితిలో క్రింద పడిపోయినాడు. క్రింద కూర్చున్నటువంటి స్థలంలో నుంచి లేచి ఎట్టకేలకు పైకి లేచితిని, ఆ చినిగిన బట్టలతోనే మోకాళ్ళుని ప్రార్థించాడు. చూసారా, మోకాళ్ళుంచి ప్రార్థన చేయాలని ఇదిగో ఇక ఎజ్రా ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం ఒకసారి చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడ దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా చేస్తూ ఉన్నాడు దానియేలు ప్రార్థన? ఈరోజు దానియేలు ప్రార్థనే మనకు ఆదర్శముగా తీసుకొని మనం ప్రార్థన చేయాలని లేఖనం ఈరోజు మనకి బోధిస్తూ ఉంది. చూడండి, రాజు శాసనంపై సంతకం చేసినని విని దానియేలు తన ఇంటికి వెళ్ళాను. అతని ఇంటి మీద గది కిటికీలు యెరూషలేము వైపునకు తెరుచుకుని ఉండెను. అతడెప్పుడు చేయనట్లే ఆ కిటికీల ముందు మోకాళ్ళుని రోజుకు 3 మార్లు దేవునికి ప్రార్థన చేసి వందనములు అర్పించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే దానియేలుని ఎక్కడేసేసారమ్మా? సింహాల బోనులో వేశారు. దానియేలుని ఎక్కడేశారు? సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో పడేయటం అంటే మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. సింహాలు బయటికి, మరి దానియేలు మనిషిని లోపలేయగానే సింహాలు ఏం చేస్తాయి? చంపివేసి ఆ యొక్క దానియేలుని మరి
చంపివేసి దానియేలుని తినేసేయడు. మాంసమంతా కూడా తినివేసేటువంటి సింహాల బోనులో పడేయమని ఏం చేశాడంట? సంతకము చేసెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంలో చూడండి, చక్కగా వ్రాయబడి ఉంది 10వ వచనంలో, రాజు శాసనముపై సంతకము చేసెనని విని దానియేలు ఏం చేశాడు? తన ఇంటికి వెళ్ళాను. అతని ఇంటి మీద గది కిటికీలు యెరూషలేము వైపుకు తెరిచి ఉండుట గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం వాళ్ళ ఇంటి మీద, ఆ మిద్దె మీద, అంటే పై అంతస్తు, ఆ పై అంతస్తులోకి వెళ్ళి కిటికీ తలుపులు తీయగానే ఆ కిటికీలోంచి ఏది కనపడుతుంది? యెరూషలేము దేవాలయము కనబడుతుందని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అతడెప్పుడు చేయనట్లే ఆ కిటికీ ముందు మోకాళ్ళుని రోజుకు 3 మార్లు దేవుని ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. అందుకనే ఆయన ప్రార్థనని దేవుడు ఆలకించాడు. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవానుగాచిన, జల ప్రళయములో నోవానుగాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దానియేలు యొక్క అనుదిన ప్రార్థన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి ఆయన ఎలా ప్రార్థన చేశాడంట? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఆయన చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. సింహాల బోనులో పడేసినప్పటికీ కూడా సింహాల నోరులను మూయించాడు. చూసారా? కాబట్టి మోకాళ్ళుని చేసేటువంటి ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థనని దానియేలు తన ప్రార్థన ద్వారా మనకి ఎరుకుపరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యాలకు చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 40వ వచనం చూడండి. పేతురు వారందరినీ గది నుండి బయటికి పంపించి తాను మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతడు ప్రేతము వైపు తిరిగి తబితా లెమ్ము అని పలుకగానే ఆమె కన్నులు తెరచి పేతురును చూచుచు లేచి కూర్చుండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే పేతురు గారు చేస్తున్నటువంటి ప్రార్థన, పేతురు గారు చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా చేశాడు? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ఆయన. ఈ మోకాళ్ళుని చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పేతురు వారందరినీ గది నుండి బయటికి పంపించేశాడు. గదిలో ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి పంపించేసి ఆయన ఏం చేశాడు? మోకరిల్లి ప్రార్థించను. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. మోకరించి చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. పేతురు గారి ప్రార్థన ఇక్కడ దేవుడు ఆలకించాడు. ఆలకించి తర్వాత ఏం చేశాడు? పిమ్మట అతడు ప్రేతం వైపు తిరిగి, చనిపోయినటువంటి లేదా శవం వైపు,
శవం వైపు తిరిగి, తబితా లెమ్ము అనగానే ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అద్భుతము జరగడానికి కారణం ఏమిటి అని మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, ఆయన మోకరించి ప్రార్థన చేయుట. మోకరించి ప్రార్థన చేయుట. నువ్వు మోకరిస్తూ ఉన్నావా? దేవాలయానికి వెళ్ళినప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మొదటిగా మనం చూసినట్లయితే తల వంచి ప్రార్థన చేయమన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే మోకాళ్ళుని ప్రార్థన చేయమన్నాడు. ఈ మోకాళ్ళుని చేసేటువంటి ప్రార్థన నీకెంతో ఆధిక్యతను తెచ్చిపెడుతుందని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా చూసినట్లయితే అపోస్తుల కార్యంలోనే 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం ఒకసారి మనము జ్ఞాపకపరుచుకున్నట్లయితే మరి 36వ వచనం. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. అపోస్తులైనటువంటి పౌలు మరి విశ్వాసులతో కలిపి మోకరించి ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోకరించి ప్రార్థన చేయటం, మరి అపోస్తులంటే ఇక్కడ మరి పౌలు గారు సువార్త చెప్పేటువంటి వాడు, అంటే బోధించేటువంటి వ్యక్తి. మరి నేను బోధకుడిని కదా, నేను బోధిస్తున్నాను కదా, మరి నేనెందుకు మోకరించాలి అని అనుకోలేదు. విశ్వాసులందరితో కలిపి ఆయన ఇదిగో మోకరించి ప్రార్థన చేశాడని ఇక్కడ మనకి యొక్క 36వ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించను. ఇక్కడ మరి ఎఫెసీ సంఘ పెద్దలున్నారు. మరి పౌలు గారు ఇక్కడ వీడ్కోలు ప్రసంగాన్ని చెబుతూ ఆయన అక్కడ మరి ఈ యొక్క ఎఫెసీ నగరానికి వర్తమానం కోసం అక్కడికి వెళ్ళాడు. అక్కడ సువార్తను బోధించాడు. మరి ఆఖరి రోజు వస్తున్నట్టు మొదటి రోజు నుండి మరి నా సమయమంతా నేను మీతో ఎట్లు గడిపితునో మీరు ఎరుగుదురు. వారికి చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. మరి ఈ వచనాలన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని బైబిల్ మరి తీసి ఆ యొక్క వచనాలన్నీ కూడా ఒకసారి మీరు చదవండి. చదివినప్పుడు మీకు అక్కడ వాక్యం చక్కగా మనకి అర్థమవుతూ ఉంది. మరి యొక్క 36వ వచనం మనం వచ్చేసరికి 36వ వచనం దగ్గరకు మనం వచ్చేసరికి విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడు. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధర్మమని ప్రభు యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలని నేను అన్ని విషయాలను మీకు ఆదర్శమునిచ్చితనని పలికెను. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరించి ప్రార్థన చేశాడు. నువ్వు ఎంతటి వాడవైనా సరే, నువ్వు బోధకుడివైనా, స్వార్థకుడివైనా, సేవకుడివైనా, గురువైనా, ఎవరైనా సరే ఏం చేయాలంట? విశ్వాసులతో కలిపి మోకరించి ప్రార్థన చేయటం. దాని ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలను చూడగలుగుతావని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. 21వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. ఇక్కడ మరి ఇక్కడ పౌలు గారు యెరూషలేములోనికి ప్రయాణం వెళ్తూ ఈ యొక్క 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి. కానీ ప్రయాణమునకు సమయము కాగా మేము వారిని వీడి బయలువెళుతుమి. వారందరూ ఆలుబిడ్డలతో నగరం వెలుపల వరకు మా వెంట వచ్చిరి. అక్కడ సాగర తీరమున మేమందరము మోకరిల్లి ప్రార్థించితిమి. ప్రైజ్ ద లార్డ్. ఆయన మరి ఆ యొక్క పౌలు యెరూషలేముకి మరలా తిరిగి ప్రయాణం వస్తూ ఉన్నాడు. వచ్చేటువంటి సమయంలో వారందరూ కూడా తిరిగి ఆయనకి మరి వీడ్కోలు చెబుతూ ఉన్నారు. 5వ వచనంలో మనం చూస్తే వాళ్ళు బయలుదేరుతున్నారు. సమయం పడింది. పిల్ల జల్ల ఆలుబిడ్డలతో నగరం వెలుపలకు అందరూ ఆయనతో పాటు వచ్చారు. అక్కడికి వచ్చి ఆ సముద్రపు తీరమున అందరూ కలిసి ఏం చేశారు? మోకరించి ప్రార్థన చేశారు. మోకరించడం అంటే మనకేదో నామోషి అనుకుంటాం. మోకరించడం అంటే అమ్మో నేను నేల మీద మోకరిస్తున్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను అనుకుంటున్నావు. కానీ నువ్వు మోకరించటం ద్వారా నువ్వు దేవుని దృష్టిలో హెచ్చించబడుతూ ఉన్నావు. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. ప్రజల కోసమో మరి అక్కడుండి చూసేటువంటి ప్రజల కోసమో నువ్వు అలాంటి మోకరింపు కాదు. నీ హృదయపూర్వకముగా దేవుని యొక్క చిత్తానికి లోబడి
దేవునికి లోబడి నువ్వు ఆ యొక్క మోకరించడం అనేది నీకు ఎంతో మేలు, ఆశీర్వాదకరము, దీవెనలు తెచ్చిపెడుతుందని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్లయితే ఎఫ్సీలకు రాసిన లేఖ ఒకసారి చూద్దాం. ఎఫ్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూస్తే అక్కడ రాయబడి ఉంది చూడండి. ఈ కారణం వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను. క్రీస్తు ప్రేమ ఇక్కడ మనకు కనబడతాం చూడండి. క్రీస్తు ప్రేమ ఆయన ఏమంటున్నాడు? 13వ వచనంలో ఒకసారి చూస్తే, మీ కొరకై నేను శ్రమ నొందుచున్నానని మీరు నిరుత్సాహపడవలదని మనవి చేయుచున్నాను. అది అంతా మీ క్షేమము కొరకే కదా. ఈ కారణం వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను అని ఇక్కడ క్రీస్తు యొక్క తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఆ కారణము చేతనే నేను మోకరించుచున్న తండ్రి ఎడల నేను అంటే యేసు ప్రభు కూడా తనని తాను తగ్గించుకుంటున్నాడు. దైవ కుమారుడయ్యుండి, దేవుని యొక్క కుమారుడయ్యుండి, పరలోకములో ఎంత వైభవం కలిగినటువంటి వ్యక్తి భూలోకములకు వచ్చి తనని తాను తగ్గించుకొని మోకరిల్లి ఇదిగో ప్రార్థన చేస్తున్నాడని లేఖనం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మోకరించడం అనేది మరి అది గొప్ప ఆధిక్యత, నీకు గొప్ప ఆధిక్యత. కాబట్టి ఈరోజు నుంచి నీ వాక్యాలు అనేకమైన ప్రభు ఈరోజు మనకు బోధిస్తున్నారు. మరి ఈ వాక్యంలో వినినటువంటి సంగతులను మన జీవితంలో అమలు చేసుకోవటానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఆదివారం దేవాలయానికి వెళ్ళినప్పుడు మోకరించి ప్రార్థన చేయండి. అందుకు మనం ఆరాధన జరిపేటప్పుడు ప్రార్థించుదము అనగానే అందరూ కూడా మోకరించాలి. కొందరు కుర్చీలు అలాగే కూర్చుని ఉంటారు, కొందరు మరి నేల మీద అలాగే కూర్చుని ఉంటారు, కొంతమంది అయితే నిలబడతారు. మరి మోకరించమని, ప్రార్థించుదము అని అనగానే వెంటనే ఏం చేయాలి? మోకరించాలి. మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావని యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకని లూకా శుభవార్త ఒకసారి చూడండి. లూకా శుభవార్తలో 22వ అధ్యాయంలో 41వ వచనం, 41వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పిమ్మట ఆయన రాయివేటు దూరము వెళ్ళి మోకరిల్లి, తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తము నెరవేరునుగాక అని ప్రార్థించెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళాడు, యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి ఆయన చేసేటువంటి ప్రార్థన అంటే తర్వాత రోజుల్లో ఏం జరుగుతుందంటే ఆయనకు మరి ఈ యొక్క సిలువ మార్గం జరుగుతూ ఉంది. ఆయన బంధిస్తున్నారు, కొరడాలతో కొడతారు, మరి ఆ యొక్క సిలువను మోపిస్తూ ఉన్నారు. ఆ సిలువను మోపిస్తూ ఇదిగో సిలువ మీద ఆయన మరణమును పొందవలసి ఉన్నదనేటువంటి విషయం ముందుగానే ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఆయనకి దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఆయనలో మానవ బలహీనత బయటపడింది. ఆయనకు కూడా కలవరం చెందాడు. అయ్యో నేను చనిపోవాలా అనేటువంటి కలవరం బయటపడింది. అంటే ఈ ప్రభువులో 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటేంటంటే దైవ స్వభావం ఉంది, రెండవది మానవ స్వభావము. ఎప్పుడైతే ఈ యొక్క మరణము సంభవిస్తుందని, ఈ యొక్క బాధలు, శ్రమలు మరి ఇవన్నీ కూడా అనుభవించాలని దేవుడు తెలియచేశాడో వెంటనే మానవ బలహీనత బయటపడి వెంటనే ఆయన ఏం చేశాడు? ఆ తోటలోనికి వెళ్ళి అక్కడ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు. ఎవరి చిత్తం అది? దేవుని చిత్తం. యేసు ప్రభు చేసిన ప్రార్థనలో మనం చూసినట్లయితే, అయ్యా నేను ఈ సిలువను మోయలేను, ఈ భారమంతా నాకొద్దు, నాకు తీసేయని అడగల. నీ చిత్తమైతే అక్కడ కూడా దేవునికి లోబడి అడుగుతున్నాడు ఆయన. అది కూడా ఎలా అడిగాడు? ఆ వాక్యంలో మనం చూస్తే 41వ వాక్యంలో, ఆయన రాయివేటు దూరము వెళ్ళి మోకరించి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి వారి వద్ద నుండి రాయి
వేటు దూరం అంటే మనము రాయి ఇసిరే అంత దూరం వెళ్ళి అక్కడ ఏం చేశాడు, మరి మోకరించి ప్రార్థన చేశాడు. కాబట్టి అప్పుడు 43వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకను దీక్షతో ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖ భారముచే అలసి సొలసి నిద్రకు లోనగుట చూచెను. యేసు వారితో, మీరేలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎప్పుడైతే మరి మోకరించి ప్రార్థన చేశాడో ఎవరొచ్చారు? ఒక దేవదూత. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి దేవుడు పంపించగా ఒక దేవదూత వచ్చి ఆయన పక్కన నిలబడి ఆయనను బలపరిచెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఎక్కడ దేవాలయానికి వెళ్ళినా, దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూత నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరుస్తుంది. నీలో ఉన్న కలవరము, నీలో ఉన్న భయం అన్నీ కూడా తీసివేస్తూ ఉంది. వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మోకరించి ప్రార్థన నీ ప్రతి అవసరాన్ని కూడా దేవునికి తెలియచే. యేసు ప్రభు చూడండి, ఇక్కడ తన బాధను తొలగించుకోవటానికి, ఈ మరణ పాత్రను తొలగించుకోవటానికి ఆయన ఏం చేశాడు? మానవ బలహీనత బయటపడినప్పుడు ఆయన కూడా కలవరం చెందాడు, ఆయన కూడా భయపడ్డాడు, ఆయన కూడా బాధపడి తన బాధను తొలగించుకోవటానికి ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి మోకరించి ప్రార్థన చేశాడు. అలాగే నీకున్న బాధ, నీకున్న కష్టం, నీకున్న శోధన, నీకున్న వ్యాధన, సమస్తమైనటువంటి భారాలతో ప్రభు దగ్గరికి మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి దేవదూత నీకు అక్కడికి వచ్చి నిన్ను బలపరుస్తుందనేటువంటి సత్యాన్ని ఈ వాక్యం ద్వారా ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాగూ ప్రార్థించాలి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మొట్టమొదటిగా తల వంచి ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మోకరించి ప్రార్థన చేయాలి. మరి మూడవదిగా చూసినట్లయితే సంఖ్యాకాండంలో చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. మోషే అహరోనులు ప్రజలను వేడి సాన్నిధ్యపు గుడారం ఎదుటకు వచ్చి నేలపై బోరగిలపడి అప్పుడు ప్రభు సాన్నిధ్యపు ప్రకాశము వారికి పొడకట్టెను. వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో చూడండి, అక్కడ సాగిలపడి ఏం చేశారు? నేలపై బోరగిలపడి అంటే సాగిలపడి ప్రార్థిస్తూ ఉన్నారు. మోషే అహరోనులు ఏం చేశారు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సాన్నిధ్యపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడి వారు ప్రార్థన చేశారు. సాగిలపడి ప్రార్థన. సాగిలపడి అంటే ఇట్లా బోర్లా పడుకొని చేతులు జోడించుకొని తలను దించుకొని ప్రార్థన చేయటం. ఇక్కడ వాక్యంలో మనం సందర్భాన్ని చూసినట్లయితే మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సమాజం మొదటి నెలలో సీను ఎడారి చేరి కాదేశున శిబిరమునకు వచ్చెను. అక్కడ మిరియాము చనిపోగా ఇశ్రాయేలీలు ఆమెను పాతిపెట్టిరి. అచ్చట ప్రజలకు నీళ్లు లభింపలేదు. వారు గుమిగూడి వచ్చి మోషేపై తిరగబడిరి. వారు మోషేతో, నాడు మా సోదరులు యావే గుడారం మొదట నాశనమైపోయినప్పుడు మేమును వారితో పాటు చచ్చి ఉండవలసినది. నీవును ప్రభువును సమాజమును ఇక్కడ తోడుకొని రాలేలా, మేము పశువుల చచ్చుటికే కదా అని ప్రభువు మీద ఇక్కడ తిరగబడినట్లు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన మీద తిరగబడుతూ ఉన్నారు. మేలు పొందినటువంటి వాడే ఎప్పుడైతే మేలు జరగలేదో వెంటనే వాడు తిరగబడతాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటువంటి మోషే వాళ్ళందరినీ నడిపించుకుంటూ వస్తుంటే కొంత దూరం వచ్చిన తర్వాత, ఇదిగో మేము ఇక్కడికి తీసుకొచ్చి అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, త్రాగటానికి నీళ్లు లేవు, తినటానికి ఆహారం లేదని ఆ యొక్క మోషే మీద వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. మోషే ఆ యొక్క భారాన్ని మోయలేకపోతూ ఉన్నాడు. వాళ్ళు అంటూ ఉన్నారు, ఇదిగో
ఇచ్చట ధాన్యము, అత్తి పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు లభింపనాయి, అసలు త్రాగుటకు చుక్క నీళ్ళైనా దొరుకుటలేదే అని వాళ్ళు మోషే మీద గొనుక్కున్నట్లు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ విధముగా ఉన్నప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి మోషేను దూషిస్తూ, హేళన చేస్తూ, అవమానిస్తూ మరి మోషే మీద తిరగబడుతూ ఉన్నప్పుడు మోషే, అహరోనులు ఏం చేశారు? ఆ యొక్క గుడారము నుంచి వెలుపలికి వచ్చి బోర్ల గెలపడి వారు అక్కడ ప్రార్థన చేశారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇట్లా బోర్లగిడి సాగిలపడి వారు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా వారికి సహాయం చేసినట్టు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, అక్కడ వారు ఆ విధంగా చేస్తే 7వ వచనంలో యావే మోషేతో మాట్లాడెను. వాళ్ళు సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. అప్పుడేమంటున్నాడు? నీ చేతిలో ఉన్న కర్రను తీసుకుని ఆ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు శాసించు, ఆ బండని. 8వ వచనం, శాసించు, దాని నుండి నీళ్లు వెలువడును, ఈ రీతి నీవు బండ నుండి నీళ్లు పుట్టింపు, ప్రజలు వారి పశువులు ఆ నీళ్లను త్రాగవచ్చును అని చెప్పాడు దేవుడు. చూసారా, సాగిలపడి ప్రార్థన చేయుట ద్వారా దేవుడు అక్కడ వారి ప్రార్థనను ఆలకించి అక్కడ అద్భుతం చేశాడు. వాళ్ళకి కావలసినటువంటి నీరుని సమృద్ధిగా తెచ్చాడు, వారికి వారి పశువులకి కూడా. అలాగనే నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి శోధన, నీకున్నటువంటి బలహీనత, నీకున్నటువంటి అవసరము ప్రభు దగ్గరికి వచ్చి బోరగిల్లపడి సాగిలపడి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఇంకా చూసినట్లయితే మత్తయి శుభవార్త చూద్దాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మరికొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్ర నా నుండి తొలగిపోనిమ్ము, అయినా నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్మని ప్రార్థించను. యేసు ప్రభు కొంత దూరం వెళ్ళి ఆయన ఏం చేసింట? సాగిలపడి. వాక్యం చక్కగా మనకి హెచ్చరిక, నేలపై సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు, అది కూడా నీ ఇష్ట ప్రకారమే, నీ చిత్తము చొప్పునే దాన్ని జరగనియని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు చూడండి, అక్కడ మరి 41వ వచనంలో 40 వచనం 39వ వచనం ఆయన మరి కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి ఆ యొక్క పాత్రను నా నుండి తొలగింపమని గెత్సేమని తోటలో ఆయన ఆవేదన చెందుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నాం. గెత్సేమని తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ పాత్రను నా నుండి తొలగించి, ఏ పాత్ర అని మనం ఆలోచన చేస్తే ప్రభువుకు ముందుగా తెలియజేయబడిన మరణము, సిలువ మరణము, సిలువ మార్గము, సిలువ శ్రమలు ఎంత కూడా మరి ఇది పాత్ర. ఈ పాత్రను నా నుండి తొలగించు, అది నీ చిత్తమైతని ప్రభువు ఇక్కడ అడిగినట్లు మనకి మరి లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సాగిలపడి చేసేటువంటి ప్రార్థన ద్వారా మరి దేవుని నుండి నీవు మేలులు పొందుతున్నావు, ఆశీర్వాదాలను పొందుకుంటున్న లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే మరి మొట్టమొదటిగా తల వంచి ప్రార్థన చేయటం చూసాం. రెండో అంశం ఏంటంటే మోకరించి ప్రార్థించటం. మూడో అంశాన్ని మనం చూసినట్లయితే సాగిలపడి ప్రార్థించటం. ఎలాగూ ప్రార్థించాలి అని మనకి సందేహం వచ్చినప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో భక్తులు చేసినటువంటి ప్రార్థనని మనం అలవాటు చేసుకోవాలి. ఈ భక్తులు అలాగే ప్రార్థన చేసి దేవుని నుండి వారు మేలులు పొందారు. అలాగే మనం కూడా ప్రభు దగ్గర నుంచి మేలు పొందటానికి ఇదిగో మరి నిలబడి ప్రార్థించినటువంటి వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లూకా శుభవార్తలో చూడండి, లూకా శుభవార్త 18వ అధ్యాయము
11వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయవాడను, వ్యభిచారిని కాదు, ఈ సుంకరి వంటి వాడను కాను, అందుకు నీకు కృతజ్ఞతడును. ఏంట్లా ప్రార్థన చేస్తున్నాడు? నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు, సుంకరుడు ఇద్దరున్నారు ఇక్కడ. పరిసయ్యుడు, సుంకరుడు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ మరి నిలబడి పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. సుంకరుడు దూరముగా నిలువబడి ఆకాశంపు కన్ను తిట్టుకును సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి నిలబడి పశ్చాత్తాపముతో ప్రార్థించినటువంటి ఈ యొక్క సుంకరుడు, పరిసయ్యుడును మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని వద్దకు వెళ్ళినప్పుడు వీరు చేసినటువంటి ప్రార్థనలో ఎవరి ప్రార్థన ఆలకించాడు? సుంకరుడు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. సుంకరి కూడా ఎలా చేసి నిలబడి ప్రార్థన చేశాడు ఆయన. అలాగే మార్కు శుభవార్తలు ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనంలో కూడా మరి అక్కడ వ్రాయబడి ఉంచండి. 25వ వచనము, నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకేమైనా మనస్పర్ధ ఉన్నచో వాణ్ణి క్షమింపుము, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ తప్పిదములను క్షమించును. వాక్యంలో మనం చూసినట్లయితే మరి మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా, నిలబడి నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? నీ సోదరునిపై నీకేమైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే వాటిని క్షమించమని తండ్రి దేవుణ్ణి నువ్వు ప్రార్థించాలని ఇక లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, సొలొమోన్ రాజు గారు ఒక ఆయన ఉన్నారు. మొదటి రాజుల గ్రంథము చూద్దాం. మొదటి రాజుల గ్రంథములో మనం చూస్తే, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనంలో చూస్తే సొలొమోను రాజు మనం ఇక్కడ చూస్తూ 22వ వచనం చదవండి. సొలొమోను ఇశ్రాయేలీయుల నడుమ యావే పీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించను. నిలబడి చేతులు పైకెత్తి ఆయన ప్రార్థన చేశాడు. సొలొమోను రాజు ప్రార్థన మనందరికీ తెలిసినటువంటి విషయమే. సొలొమోను రాజు యొక్క ప్రార్థనని దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. నీ ప్రార్థన విని నేను ప్రీతి నొందితిని అని దేవుడే స్వయముగా తన స్వరంతో మాట్లాడాడు. అంత చక్కని ప్రార్థన చేశాడు సొలొమోను రాజు. అందుకని సొలొమోను ప్రార్థన మనం చేయగలగాలి. ఎలా చేశాడు ఆయన? సొలొమోను రాజు ఎలా చేశాడు? ఆయన మరి బలిపీఠము ఎదుట, అంతేనా? వాక్యంలో చూడండి, 22వ వచనం చూడండి. యావే పీఠమునకు, పీఠం అంటే ఇక్కడ యావేకి బలి అర్పించడానికి ఒక పీఠమును ఏర్పాటు, దాని ఎదురుగా నిలవబడి చేతులు పైకెత్తి అతడు ప్రార్థించను. వాక్యం మనకి అంత స్పష్టంగా మనకు తెలియజేస్తుంది చూడండి. కాబట్టి అలా ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి సొలొమోను రాజుకి మంచి జ్ఞానాన్ని, మంచి మరి ఆలోచనని దేవుడు ఆయనకి దయచేశాడు. ఆయన చేసిన ప్రార్థనకి దేవుడు మురిసిపోయాడు. అలాంటి ప్రార్థన మనము నిలబడి చేతులెత్తి ప్రార్థన చేయమంటున్నాడు సొలొమోను రాజు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి 54వ వచనం ఒకసారి చూడండి. ఇందులోనే 54. సొలొమోను పీఠము ముందు మోకాళ్ళూని చేతులెత్తి పై విధముగా ప్రభువుని ప్రార్థించెను. తరువాత అతడు లేచి నిలిచుండెను. చూసారా ఏమని చేశాడు? 52వ వచనం, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు కానీ నీ సేవకుడు కానీ నీకు మొరపెట్టుకోగా నీ వాదరముతో ఆలకించి వారి కట్లను తొలగింపుము.
నీవు మా పితరులను ఐగుప్తు నుండి తరలించుకుని వచ్చినప్పుడు నీ సేవకుడైన మోషేతో చెప్పినట్లుగా సమస్త జాతుల నుండి ఈ ప్రజలను నీ సొంత జనముగా ఎన్నికొంటివి కదా. సొలొమోను పీఠం ముందు మోకాళ్ళు నీ చేతులెత్తి పై విధముగా ప్రభువుని ప్రార్థించెను. తరువాత అతడు లేచి నిలుచుండెను. అతడు గొంతెత్తి ఇశ్రాయేలు సమాజమును దీవించుచు ఇట్లనెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలను మరి పరిపాలన చేయటానికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని ఆయనకు దయచేయమని ఆయన చేతులెత్తి మరి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసి మరల నిలబడి చేతులెత్తి ప్రార్థన చేశాడని ఇక్కడ వాక్యంలో మనకి మరి స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి ఆ విధంగా ఆయన మంచి జ్ఞానాన్ని ఆ యొక్క సిరి సంపదని పొందడానికి కారణం ఏంటంటే ఆయన ఎంతో వినయంతో మరి బలిపీఠము ఎదుట నిలవబడి చేతులెత్తి ఆయన ప్రార్థన చేశాడని ఇక్కడ వాక్యము మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి నిలబడి ప్రార్థన చేయట, దాని ద్వారా నువ్వు దీవెనలు పొందుకుంటావు. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. 18వ అధ్యాయము 42వ వచనం. 42వ వచనం ఒకసారి చూద్దాం. ఆహాబు భోజనము చేయబోగా ఏలియా కర్మెల్ కొండ మీదకి ఎక్కిపోయాను. అక్కడ అతడు క్రిందికి వంగి తన తలను 2 మోకాళ్ల మధ్య పెట్టుకొనెను. సేవకునితో నీవు వెళ్ళి సముద్రం వైపు పారజూడుము అనెను. సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి నాకేమీ కనిపింపలేదని పలికెను. ఏలియా అతను 7 సార్లు అట్లే పంపెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనంలో చూస్తే ఆయన ప్రార్థన ఎలా చేశాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే ఏలియా దేనికోసం ప్రార్థన చేస్తున్నాడమ్మా? వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడదని శపించినప్పుడు వర్షం పడలా. తరువాత ఇప్పుడు వర్షం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ముఖం ఎక్కడ పెట్టుకున్నాడంటమ్మా? చూడండి, అదే వచనంలో 42వ వచనం చూడు. అక్కడ అతడు క్రిందికి వంగి తన తలను 2 మోకాళ్ళ మధ్య పెట్టుకుని, అంటే మోకరించి కాళ్ళు మడత పెట్టుకుని మోకరించి 2 మోకాళ్ళ మధ్య తన తలను పెట్టుకుని ఆయన ప్రార్థన చేశాడు. ఒకసారి చేశాడు. తన యొక్క సేవకుడిని వెళ్ళి ఇదిగో చూడమన్నాడు ఆకాశంలోకి. చూస్తే ఏమి లేదు. 2వసారి మళ్ళీ ప్రార్థన చేశాడు. వెళ్ళి చూడమన్నాడు, ఏమీ లేదు. 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి కూడా ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏమీ కూడా కనిపించలేదు. 7వసారి మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో ఏం కనపడింది? సేవకుడు చెప్పాడు, అయ్యా అరచెయ్యంత మేఘం ఉంది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దానిని మరి ఆత్మీయముగా ఈ యొక్క ఎలియా చూసి ఏమన్నాడంటే, అహాబు రాజుతో అంటున్నాడు, కుంభవర్షము కురవబోతూ ఉంది. మేఘం ఎంత ఉందండి? అది అరచెయ్యంత ఉంది. అరచెయ్యంత మేఘం ఉంది. మరి ఏలియా దేవుని యొక్క ఆ యొక్క దృష్టితో మరి దేవుని యొక్క ఆలోచనను ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి వెంటనే ఏం చెప్పాడు? అహాబు రాజుతో చెప్తున్నాడు, ఇదిగో కుంభవర్షము కురవబోతుంది, కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళిపోమని చెప్పాడు. వెళ్ళిపోమని చెప్పాడు. చూసారా, మరి ఏలియా కర్మెల్ పర్వతం మీదకు పోయి మరి నేల మీదే ఉండి 2 మోకాళ్ళ మధ్య ఆయన తన యొక్క తలను పెట్టి మరి ప్రార్థన చేశాడని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. 45వ వచనం చూడండి. వెంటనే ఆకాశము కారుమబ్బులు కమ్మి గాలి వీచెను, పెద్ద వాన కురిసెను. ఆహాబు రథమునెక్కి ఇశ్రాయేలునకు వెళ్ళిపోయాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంలో మనం చూసినట్లయితే మరి చక్కని వాక్యాలు, ఎలా ప్రార్థన చేయాలి, మనం ఎలా ప్రార్థన చేయాలి అనే సత్యాలను మరి అనేక మంది భక్తులు, ప్రవక్తలు మరి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా మేలులు పొందినట్లు వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి కీర్తనకారుడు చూడండి ఒకసారి. కీర్తనకారుడు 63వ అధ్యాయము
63వ అధ్యాయము 6వ వచనం. నా పడక మీద నిన్ను స్మరించుకొందును, రాత్రి వేళలో నిన్ను ధ్యానింతును. దావీదు గారు ఎలా ప్రార్థన చేశాడు? ఆయన పడుకుని ప్రార్థన చేశాడు. ఆయన పడకల మీద ఉండి ప్రార్థన చేశాడు. ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తాం. చూడండి, ఎన్నో వచనం అది? 6వ వచనం. నా పడక మీద నిన్ను స్మరించుకొందును, రాత్రి వేళలో నిన్ను ధ్యానింతును. ఎక్కడ ధ్యానిస్తున్నాడు? పడక మీద పడుకుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నువ్వు నిద్రకి వెళ్ళేటప్పుడు మరి మోకరించి ప్రార్థన చేసుకో. పడక మీద పడుకుని కూడా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చని దావీదు గారు చెప్తున్నాడు. అలాగే ఆయన గొర్రెల కాపరి ఏమైపోయాడు? అలా ప్రార్థన చేసుకుని రాజుగా మారిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పడకలో నువ్వు పడుకొని ప్రార్థించినటువంటి విషయాన్ని దావీదు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకోటి చూసినట్లయితే మరి రాజుల దినచర్యలు చూడండి. రాజుల దినచర్యలు 17వ అధ్యాయము 16వ వచనములో కూడా ఒక లేఖనం చక్కగా మనకు రాయబడింది. 16వ వచనములో దావీదు ఇక్కడ చేసినటువంటి ప్రార్థన ఎలా చేశాడు చూడండి. దావీదు రాజుగారు అయ్యిండి కూడా ప్రార్థన ఎలా చేశాడు చూడండి. అక్కడ అంతటా దావీదు ప్రభువు గుడారమున ప్రవేశించి నేల మీద చతికిలబడి ఇట్లు ప్రార్థించెను. ఎలా ప్రార్థన చేశాడు ఆయన? చతికిలబడి అంటే కూర్చుని ఆయన ప్రార్థన చేశాడు. మరి వీటిలో నువ్వు ఏ ప్రార్థన చేస్తూ ఉన్నావో వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన చేస్తున్నాం. ఎలా ప్రార్థన? మోకరించి ప్రార్థన చేస్తున్నాం, చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాం, కండ్లు మూసుకుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ప్రభువు మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొంతమంది భక్తులను తీసుకుని వారు చేసిన ప్రార్థనను ఈరోజు మనకు ప్రభువు తెలియజేశాడు. మరి ఆ విధముగా మరి వాళ్ళు ప్రార్థన చేసి వారు మేలులు పొందారు. వాళ్ళు ప్రార్థన చేసి ఆశీర్వదింపబడ్డారు. వాళ్ళు ప్రార్థన చేసి వారి యొక్క మరి అనేకమైన గొప్ప కార్యాలు చేశారు వాళ్ళు. అలాగే నీవు కూడా తల వంచుకొని ప్రార్థన చేయాలని, అలాగే మోకరించి ప్రార్థన చేయాలని, నేల మీద కూర్చుని ప్రార్థన చేయాలని, పడుకుని ప్రార్థన చేయాలని, సాగిలపడి ప్రార్థన చేయాలని, నిలవబడి ప్రార్థన చేయాలని, తన యొక్క తలను మోకాళ్ళ మధ్య పెట్టుకొని ప్రార్థన చేయాలని, ఇలా చేసినటువంటి ప్రార్థనల ద్వారా వారు మేలు పొందారు. కాబట్టి నీవు కూడా అలాంటి ప్రార్థన చేసి నువ్వు మేలు పొందాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలని నీవు నీ కుటుంబం